హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలో ఏపీ రిలేటెడ్ జాబ్ క్యాలెండర్ని దృష్టిలో ఉంచుకొని, రానున్న నోటిఫికేషన్స్ని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తున్న టాపిక్స్లో ఒకటి స్కీమ్స్, పాలసీస్. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఎక్కువగా చూడండి. బడ్జెట్ రిలేటెడ్గా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న పథకాలు, పాలసీలపైన కానివ్వండి, డిఫరెంట్ పోర్టల్స్ పైన కానివ్వండి, రాష్ట్ర సంస్కృతిలో భాగమైన పండుగలు, మేళాలు, జాతరలు, వీటి గురించి కానివ్వండి, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపైన కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే గురించి కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన వ్యక్తులపైన కానివ్వండి అండ్ ఎట్సెట్రా, వీటి నుండి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తున్నాయి. అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్, పాలసీస్. ఈ వీడియోలో ఏపీ రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అభ్యర్థులు ముఖ్యంగా ఏ స్కీమ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలంటే 2024 మే. ఎందుకు మే అని చెప్తున్నానంటే 2024 మే 13th రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. వాటి ఫలితాలను జూన్ మొదటి వారంలో చూసాము. అంటే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వము లేదా ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది జూన్ 2024లో. మరి ఈ ప్రభుత్వ కాలంలో ప్రారంభించబడిన పథకాలు ఏవైతే ఉంటాయో వీటిని మాత్రమే ఎక్కువగా చూడండి. ఓకేనా? ఇక్కడ వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము వాస్తవంగా చాలా విజన్ ఉన్న ప్రభుత్వము. ఒక విజన్తో వెళ్తుంది. ఇందులో భాగంగా టెక్నాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. వాట్సాప్ గవర్నెన్స్, మనం ఒక మెసేజింగ్ యాప్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాట్సాప్. ఆ వాట్సాప్ ద్వారానే మనకు కావలసిన సేవలను పొందడము, పౌర సేవలను పొందడము. దీనికి సంబంధించి పోటీ పరీక్షలు ఏమడుగుతారంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ రాష్ట్రంలో ఏ తేదీన, ఏ నెలలో, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది. మరి వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన పేరేంటి? మనమిత్ర అని. దీనికి సంబంధించిన నంబర్ ఏంటి? ఎటువంటి సేవలు అందుబాటులో ఉంటాయి? ఇది. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ప్రభుత్వం ఏదైనా అఫీషియల్గా సేవలు అందించాలి, డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా సేవలు అందించాలనుకుంటే వాట్సాప్ని మాత్రమే చూజ్ చేస్తుంది. ఈ టెలిగ్రామ్ లాంటి వాటిని చూజ్ చేయదు. గుర్తుంచుకోండి, ఇక్కడ వాట్సాప్. ఓకేనా? సో మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి నంబర్, దీనిపైన కూడా పోటీ పరీక్షల్లో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకు ఒక రిప్లై వస్తుంది, మీరు ఏ సర్వీస్ని పొందాలనుకుంటున్నారని చెప్పేసి. మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 2025 సంవత్సరం జనవరి 30 రోజున. ఎవరు ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు ఉండవల్లి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. క్లియర్? ఈ పాయింట్స్ చూడండి, ఈ విధంగా చూడండి. భారతదేశంలోనే తొలి వాట్సాప్ ఆధారిత పూర్తి ప్రభుత్వ పరిపాలనా వేదిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఎప్పుడు ప్రారంభమైంది? 2025 జనవరి. గుర్తుంచుకోండి, ప్రారంభించిన వారు మంత్రి నారా లోకేష్ గారు. ప్రారంభ స్థలం ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్. అమలు సంస్థ, ఏ సంస్థ అమలు చేస్తుంది అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, RTGS. ఏఐ ఆధారిత చాట్బాట్ ద్వారా సేవలు. చాట్బాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్గా, అంటే మనం పొందుతున్న రిప్లై ఏదైతే ఉందో, ఉదాహరణకు నేను హాయ్ అని పెట్టాను, మనమిత్ర వాట్సాప్ సంబంధించి ఆ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని పెట్టాను వాట్సాప్లో, నాకు రిప్లై వస్తుంది కదా. ఆ రిప్లై వచ్చేది
ఎవరో పర్సన్ పంపుతుంది కాదు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత. గుర్తుంచుకోండి. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు 2024 అక్టోబర్ 22న మెటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మెటా ఈ వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెటా సంస్థకు సంబంధించి కదా. సో మెటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుందని కూడా అడగవచ్చు. ఇక ఏమేమి సేవలు అందుబాటులో ఉంటాయి? భూ రికార్డులకు సంబంధించి కానివ్వండి, పట్టాదార్ పాస్బుక్, రెవెన్యూ సర్టిఫికేట్స్, విద్యా సేవలు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సర్వీసెస్ కానివ్వండి, సంక్షేమ పథకాల దరఖాస్తులు, బిల్లుల చెల్లింపులు, డిజిటల్ సంతకంతో వేగవంతమైన సర్టిఫికేట్ జారీ ఉంటుంది. మరి రీసెంట్గా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది కదా. ఆ బడ్జెట్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ కోసం మనమిత్ర కార్యక్రమానికి 100 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. సో పథకాల్లో కూడా అప్డేట్స్ ఉంటాయి, ఎంత మొత్తంలో బడ్జెట్ కేటాయింపు, ఇటువంటి పాయింట్స్ మనం చూడాలి. ఓకేనా. సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి చేనేత రంగాన్ని ఆదుకోవడానికి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభించింది. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్ డీటెయిల్స్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4 అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 36 నుండి 51 వరకు నేర్చుకుంటారు కదా. ఆర్టికల్ 36 నుండి 51 వరకు. అందులో ఆర్టికల్ 43ని లింక్ చేసుకోండి. కాటేజ్ ఇండస్ట్రీస్ లేదా కుటీర పరిశ్రమను ప్రోత్సహించడం అనగానే ఆర్టికల్ గుర్తుకు రావాలి. మరి జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అనేది ఏప్రిల్ 1, 2026న ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 పవర్ లూమ్లకి నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంటుంది. ఉచిత విద్యుత్ చేనేత రంగం కోసము. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పవర్ లూమ్స్కి నెలకు ఎన్ని యూనిట్లు ఉచితము, మరియు చేనేత మగ్గాలకు నెలకు ఎన్ని యూనిట్లు ఉచితము, ఎన్ని ఉన్నాయి, ఎంతమంది బెనిఫిషియరీస్. ఓకేనా. మరి ఈ పథకం అమలుకు, ఉచిత విద్యుత్ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 150 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందంట. ఉచితంగా ఇస్తుంది కాబట్టి విద్యుత్ ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వము. ఓకేనా. నేతన్నల సంక్షేమానికి, చేనేత వస్త్రాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వము. ఓకేనా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఓకేనా. అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా. ఇక నెక్స్ట్ దివ్యాంగ శక్తి పథకం. దివ్యాంగ శక్తి పథకం దివ్యాంగులకు సంబంధించి, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణము. మీరు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఎన్డీఏ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో సూపర్ 6 గురించి చూశారు కదా. అందులో ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు అని చెప్పేసి చూస్తారు కదా. ఇప్పుడు దివ్యాంగులకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దివ్యాంగులు అనే ఒక పదం వినగానే మీకు కొన్ని ఆర్టికల్స్ గుర్తుకు రావాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 41ని మీరు దివ్యాంగులకు సంబంధించి లింక్ చేసుకోవచ్చు. దివ్యాంగులకు సంబంధించి కానివ్వండి, వృద్ధులకు సంబంధించి కానివ్వండి, మరియు నిరుద్యోగ యువతకు సంబంధించి కానివ్వండి. ఆర్టికల్ 41 భాగంగా దివ్యాంగుల సంక్షేమం రాజ్యం యొక్క బాధ్యత. మరి దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏ చట్టం ఆధారంగా అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995. కొత్త చట్టం వచ్చేసి 2016. వీటి ద్వారానే దివ్యాంగులకు రిజర్వేషన్స్ కానివ్వండి, ప్రత్యేక సౌకర్యాలు కానివ్వండి. మరి రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి అనే ఒక పథకాన్ని, ఉచిత బస్సు ప్రయాణాన్ని దివ్యాంగుల కోసం ప్రారంభించింది. సో బస్సుల్లో వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి. ఏ రోజున ప్రారంభించారంటే 18 మార్చ్ 2026. స్థలం గుంటూరు జిల్లా మంగళగిరి నుండి ప్రారంభమైంది ఈ పథకము. ఓకేనా. ప్రారంభించింది సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా.
పథకం పేరేంటి? దివ్యాంగ శక్తి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వివిధ పేర్లు ఇస్తారు. దివ్యాంగ శక్తి పథకము అంటే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎవరి కోసం? దివ్యాంగుల కోసము. రైట్. సో కార్యక్రమం వివరాలు: మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్లో పథకం ప్రారంభము. సీఎం దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణం కూడా చేయడం జరిగింది. ఓకేనా. సో లక్ష్యం సామాజిక సమానత్వం పెంపు, సోషల్ ఇంక్లూజన్, దివ్యాంగుల ప్రయాణ సౌలభ్యం, ఆర్థిక భారం తగ్గింపు. ఓకేనా. మొదట గుంటూరు బస్టాండ్లో నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వము, తర్వాత మంగళగిరికి మార్చారు. రైట్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఏపీఎస్ ఆర్టీసీ 1958లో ఏర్పాటైంది. ఇక నెక్స్ట్ కంప్యూటర్ దీదికా దుకాన్ పథకం. ఇది ఎక్స్క్లూజివ్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం అని చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకము. మన రాష్ట్రం నుంచి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ప్రాంతం ఏంటని అడుగుతారు. పైలట్ ప్రాజెక్ట్. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభిస్తుంది అంటే మొత్తం అన్ని ప్రాంతాలకు ఏకకాలంలో ప్రారంభించడం కాదు. శాంపుల్గా ఒకవేళ కేంద్ర పథకం అయితేనేమో సెలెక్టెడ్ స్టేట్స్ ఉంటాయి, కొన్ని 1-2 రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తారు. అదే రాష్ట్ర ప్రభుత్వ పథకం అయితే రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుంటారు. అలా పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసిన తర్వాత వచ్చిన ఫలితాలు ఉంటాయి కదా, ఆ పథక అమలును అనలైజ్ చేస్తారు. సమీక్ష చేసిన తర్వాత ఆ ఫలితాలను సమీక్ష చేసి ఆ పథకం సత్ఫలితాలను ఇచ్చినట్లయితే మిగతా ప్రాంతాలకు విస్తరిస్తారు. లేదు అమలు చేసిన ప్రాంతంలోనే నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది అనుకోండి, ఆ పథకంలో మార్పులు చేర్పులు చేసి అమలు చేయొచ్చు, లేదంటే ఆ పథకాన్ని అంతటితో క్లోజ్ చేసేస్తారు. ఇది పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది, భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి, ఏ పథకానికి సంబంధించి? కంప్యూటర్ దీదికా దుకాన్ పథకానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైంది ఏంటి అంటే గుంటూరు జిల్లా తాడికొండ మండలము. సో పథకం వివరాలు చూద్దాము. గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి మరియు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ దీదికా దుకాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అమలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఈ ప్రాజెక్టుకి ఎంపికైంది. దేశంలో పైలట్ ప్రాజెక్టుగా 5 రాష్ట్రాలు అమలు చేస్తే 5ంట్లో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇటువంటి వాటిపైన ఫోకస్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు చేస్తుంది. గ్రామస్థాయిలో మహిళల ద్వారా డిజిటల్ సేవలు మరియు రీటైల్ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అంట. 18 to 29 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లేదా వయస్సు కలిగి డిగ్రీ, ఇంజనీరింగ్ లేదా ఉన్నత విద్య పూర్తి చేసిన యువతులు, మహిళలను ఈ పథకానికి ఎంపిక చేస్తున్నారు. పైలట్ దశలో 2500 మంది మహిళలను లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలట్ విజయవంతమైతే జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 7000 బ్లాక్లలో 35 లక్షల లఖ్పతి దీదీలను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక కంప్యూటర్ దీదీ భాగంగా ప్రతి పంచాయతీలో డ్వాక్రా మహిళలతో, డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్, మహిళలతో కామన్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఎంపికైన ప్రతి డ్వాక్రా సభ్యురాలికి 4 ల్యాప్టాప్లు ఉచితంగా అందిస్తారు. ఫర్నిచర్ కొనుగోలుకు సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సెర్ప్ ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తారు. ఉపాధి స్థిరంగా ఉండేందుకు 2 ఏళ్ల పాటు నెలకు 6,000 రూపాయల చొప్పున వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సేవలు అందించే అనుమతి ఇవ్వడంతో పాటు డిజిటల్ శిక్షణ ఇచ్చి ప్రోత్సాహకాలు కూడా చెల్లిస్తారు. ఓకేనా. తాడికొండ మండలంలో 15 పంచాయతీల్లో 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇప్పటికే 6 పంచాయతీల్లో సిఎస్సిలు ప్రారంభమైనాయి. సరిపోతుంది. దీదికా దుకాన్ భాగంగా డ్వాక్రా మహిళలతో పంచాయతీ స్థాయిలో రీటైల్ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ జనాభా, కొనుగోలు శక్తి, సగటు కుటుంబ వ్యయం, మార్కెట్ అవకాశాలను బట్టి దుకాణాల సంఖ్యను నిర్ణయిస్తారు. సరుకుల కొనుగోలుకి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణం అందిస్తారు. రైట్. అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
సో ఈ పథకానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన జిల్లా ఏంటి, ఏ మండలం ఎంపికైంది, ప్రత్యేకత ఏంటి. అభ్యర్థి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మ్యాక్సిమం ఏదైనా ఒక టాపిక్ని మీరు చూస్తే, నా క్లాస్ చూస్తే మ్యాక్సిమం అందులో వచ్చే ప్రతి పదాన్ని కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక కొన్ని టాపిక్స్ ఉంటాయి ఇక్కడ డైరెక్ట్గా స్క్రిప్ట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ రీడ్ చేస్తున్నాను, చూడండి. సో గ్రామీణ భారతాన్ని డిజిటల్గా శక్తివంతం చేసే సమృద్ధి కేంద్రాలు, మరి ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అమలు చేస్తున్న కార్యక్రమమే. ఇందులో మన రాష్ట్ర నుండి ఏమేమి ఎంపికైనాయి అవి కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సమృద్ధి కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాయి. వీటి ద్వారా గ్రామీణ భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించాలనే ఉద్దేశం ఉంటుంది. ఈ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వ్యవసాయం, ఈ గవర్నెన్స్, ఈ కామర్స్, బ్యాంకింగ్ మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను నామమాత్ర రుసుముతో అందించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 ప్రాథమిక కేంద్రాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి వాటిలో ఒకదాన్ని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరు గ్రామానికి కేటాయించారు. గుర్తుంచుకోండి, ఇది కూడా గుంటూరు జిల్లాకు సంబంధించే. ఈ ప్రాజెక్టు భాగంగా నారా కోడూరులో కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని సమృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఈ కేంద్రంలో ముఖ్యమైన ఆకర్షణగా ఉన్న హెల్త్ ఏటీఎంస్ ద్వారా గ్రామీణ ప్రజలు 60 రకాల వైద్య పరీక్షలను తక్కువ సమయంలో చేయించుకోగలుగుతారంట. రైట్, ఫైన్. సో సమృద్ధి కేంద్రాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి గ్రామీణ భారతదేశంలో డిజిటల్ సేవలను అందిస్తున్నాయి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ పిఎం రాహత్ స్కీమ్. ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక స్కీమే. ఇక్కడ కాన్సెప్ట్ సింపుల్గా ఒక నార్మల్ పర్సన్కి కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను. కామన్గా మనం ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు రోడ్ పైన ఒక విక్టిమ్ కనబడ్డాడు. ఆ విక్టిమ్ అంటే బాధితుడు ఏంటంటే యాక్సిడెంట్, తను ప్రయాణిస్తున్న వెహికల్ ఏదైతే ఉంటుందో యాక్సిడెంట్కి గురై తను రోడ్డు పైన పడి ఉన్నాడు. ఇక కొన ఊపిరితో ఉన్నాడు. గోల్డెన్ అవర్. ఆ సమయంలో తనకు ఇమ్మీడియట్గా తనను సమీపంలోని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే బ్రతికే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారు అంటే, అయ్యో అతన్ని నేను తీసుకెళ్ళి హాస్పిటల్కి కనుక జాయిన్ చేస్తే నన్ను పోలీసులు విచారిస్తారేమో, తరచూ పోలీస్ స్టేషన్కి పిలుస్తారేమో, నా మీద ఏమైనా కేసు అవుతుందేమో అని భయభ్రాంతులకు గురవుతారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, అటువంటి భయం అవసరం లేదు. ఖచ్చితంగా అది మన బాధ్యత అనుకోండి. మనం ప్రాథమిక విధుల గురించి ఏవేవో నేర్చుకున్నాము. ప్రాథమిక విధుల్లో లేనటువంటి కొన్ని విధులు ఉంటాయి. ఒక పౌరుడిగా మనం చేయాల్సిన బాధ్యత తోటి వారి ప్రాణాన్ని కాపాడడం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తున్న ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో తనని సమీపంలోని హాస్పిటల్లో చేరిస్తే ప్రభుత్వము తనకు ట్రీట్మెంట్ అందిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదే పిఎం రాహత్ స్కీమ్. ఆ లిమిటేషన్ ఏంటో గుర్తుంచుకుంటే చాలు. ఇంకొకటి, మరి మీరు అక్కడ గుడ్ సమారిటన్గా ఉంటారు. గుడ్ సమారిటన్ అంటే ఏంటంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం అందించారు, అందుకు మీకు ప్రభుత్వం ఒక బహుమానాన్ని కూడా ఇస్తుంది, రహ్వీర్ అని చెప్పేసేసి. గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు పిఎం పథకం. రాహత్ ఫుల్ ఫామ్ ఏంటంటే పిఎం రిలీఫ్ అండ్ అసిస్టెన్స్ ఫర్ హైవే యాక్సిడెంట్ విక్టిమ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టింది. అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం పిఎం రాహత్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసిందంట. అమలు కోసం ఒక నోడల్ శాఖను అనుకోండి. ఈ పథకం కింద ప్రమాదానికి గురైన బాధితులకు గోల్డెన్ అవర్ సమయంలో 1.5 lakh రూపీస్ వరకు ఉచిత వైద్యం అందించబడుతుంది. పథకాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబడింది. ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందంట. ఈ పథకం ఆర్థోపెడిక్ మరియు పాలిట్రామా సేవలు ఉన్న 687 ప్రైవేట్ ఆసుపత్రులు మరియు 17 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయబడుతుంది. ఓకేనా? బాధితుడి ఆర్థిక పరిస్థితి, కులం, మతం లేదా స్థానికతతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకము వర్తిస్తుందంట. రైట్, గుర్తుంచుకోండి. పిఎం రాహత్ ఫుల్ ఫామ్ ఏంటి అండ్ దీనికి సంబంధించి ఆర్థిక పరిమితి ఏంటి గుర్తుపెట్టుకోండి.
ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిడ్ డే మీల్ స్కీమ్ మధ్యాహ్న భోజన పథకము ఏ పేరుతో అమలవుతుంది? గతంలో మనం చూసాము, చాలాసార్లు డిస్కస్ చేశాము. మరియు ఆ పథకం అమలు కోసము ఒక ఒప్పందం రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఈ టాపిక్ని మనం క్వశ్చన్గా చూడవచ్చు. అండ్ ఫస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం ఏ పేరుతో అమలవుతుంది? డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకము. గుర్తుంచుకోండి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకము. ఈ పథకం అమలు కోసము రాష్ట్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విద్యాశాఖ పరిధిలో అమలవుతుంది. విద్యాశాఖ ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కార్ప్స్ షికాగో యూనివర్సిటీ ట్రస్ట్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రాష్ట్ర సచివాలయంలో రీసెంట్గా జరిగిందంట. ఈ భాగస్వామ్యం ద్వారా డేటా అనలిటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను ప్రవేశపెడతారంట. ఈ పథకంలో భాగంగా పథకం అమల్లో ట్రాన్స్పరెన్సీ, ఏదైనా ఒక పథకం అది ఎలా అమలవుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. పారదర్శకత, సమర్థత మరియు నాణ్యతను పెంపొందించడం ప్రధాన లక్ష్యము. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 42,230 పాఠశాలలు మరియు కళాశాలలో ఈ పథకం అమలవుతుంది. ఏ పథకం? డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకము ట్రాన్స్పరెంట్గా అమలు చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఎనఫ్. ప్రతిరోజు సుమారు 32.3 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పొందుతున్నారు. దీని ద్వారా ఎన్రోల్మెంట్ పెరుగుతోంది మరియు పిల్లలకి పౌష్టికాహారం అనేది అందుతోంది. డేటా ఆధారిత పరిపాలన ద్వారా పోషకాహార సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం అంట. వాస్తవానికి జాతీయ స్థాయిలో అయితే మధ్యాహ్న భోజన పథకం పిఎం పోషణ్ 1995లోనే ప్రారంభము. 2021లో పిఎం పోషణ్గా పేరు మార్చారు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మత్స్యకార సేవలు అనే ఒక పథకము. మీ అందరికీ తెలుసు, కామన్గా ఒకనొక సమయం ఆల్మోస్ట్ ఒక 2 months మత్స్యకారుల పైన నిషేధం ఉంటుంది. అంటే చేపల వేట పైన నిషేధం ఉంటుంది. వారు సముద్ర ప్రాంతానికి వెళ్ళొద్దు, వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి. కారణం ఏంటంటే అది బ్రీడింగ్ టైము, అలా ఫిషింగ్కి సంబంధించి కొంత కీలకమైన సమయము. ఆ సమయంలో మత్స్యరంగం పైన ఆధారపడిన మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రారంభించింది. మత్స్యకార భరోసా పథకం లేదా మత్స్యకార సేవలో. సో ప్రారంభం ఎప్పుడు అంటే 2025 ఏప్రిల్ 26. ఎవరు ప్రారంభించారు? సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రారంభ స్థలము బుడగట్లపాలెం గ్రామం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా. లక్ష్యం వచ్చేసి సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా. సముద్ర వేట లేదా చేపల వేట నిషేధము ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 2 months నిషేధం ఉంటుంది ఆ సమయంలో. సో సముద్ర వేట నిషేధ కాలము ఏప్రిల్ నుండి జూన్ వరకు. ఓకేనా? 61 రోజులు. ప్రధాన ప్రయోజనాలు ఏంటి మరి ఈ పథకంలో భాగంగా అంటే ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అంట. గతంలో 10,000 రూపాయలు ఉంటే ప్రస్తుత ప్రభుత్వం 20,000 రూపాయలకు పెంచింది. రైట్. ఇక 12 తీర ప్రాంత జిల్లాల 1,29,178 కుటుంబాలకు లబ్ధిదారులు. రైట్. మొత్తం కేటాయింపు 258 కోట్ల రూపాయలు. ఇక అర్హతలు, ఈ పథకానికి అర్హులు ఎవరు అంటే చెల్లుబాటు అయ్యే ఫిషింగ్ లైసెన్స్ ఉన్నవారు, మత్స్యకార సహకార సంఘ సభ్యత్వం ఉన్నవాళ్ళు, నమోదు చేసిన బోటు సిబ్బందికి వర్తింపు అంట. రైట్. ఇక నెక్స్ట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమము. దేశవ్యాప్తంగా అయితే స్వచ్ఛ భారత్ కార్యక్రమం 2014 అక్టోబర్ 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు, క్లీన్ ఇండియాగా ఉండడానికి. అలా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్రాన్ని క్లీన్ స్టేట్గా తీర్చిదిద్దడానికి. అంతేందుకు రీసెంట్గా 2026 ఏప్రిల్ నెలలో ఈ కార్యక్రమానికి స్కాచ్ పురస్కారం కూడా దక్కింది. గుర్తుంచుకోండి, ప్లాస్టిక్ రహిత అంశాలను అమలు చేస్తున్నందుకు. సో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం 2025 జనవరి 18న ప్రారంభమైంది. ప్రారంభ స్థలం మైదుకూర్, వైఎస్ఆర్ కడప జిల్లాలో. లక్ష్యం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణము, ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దడము, పరిశుభ్రత మరియు ఘన వ్యర్థాల నిర్వహణ. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగము. 2047 అంటే మనకు వికసిత భారత్ లక్ష్యాలు ఉంటాయి కదా, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తారంట. గ్రామాలు పట్టణాల్లో పరిశుభ్ర కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో నిర్వహిస్తారు. ఓకేనా? రైట్.
ఇక స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ స్థాయిలో అమలు చేసే శాఖలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు. పట్టణ ప్రాంతాల్లో అయితే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, కన్సర్న్ మినిస్టర్ కేంద్ర మంత్రి ఎవరంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారు. ఓకేనా. ఇక నెక్స్ట్ డిజిటల్ లక్ష్మీ పథకము. ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది, డిజిటల్ లక్ష్మీ పథకం, డిజిలక్ష్మి. ఎప్పుడు ప్రారంభించిందంటే June 30th, 2025 రోజున. లక్ష్యం పట్టణ పేద మహిళలకు ఉపాధి, మహిళల డిజిటల్ సాధికారత కోసం, డిజిటల్ ఎంపవర్మెంట్ కోసం అమలు చేసే సంస్థ ఏది అంటే మెప్మా, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. మెప్మా ప్రధాన అంశాలు 9034 డిజి లక్ష్మీ కియోస్క్ల ఏర్పాటు లక్ష్యం అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ప్రతి 300 కుటుంబాలకు ఒక కియోస్క్. ఓకేనా. సో అందించే సేవలు ఏంటంటే ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఆధార్ సేవలు, ప్రభుత్వ ప్రైవేట్ ఆన్లైన్ సేవలు. ప్రయోజనాలు వచ్చేసేసి నెలకు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఆదాయం అవకాశము, 2.5 లక్షల వరకు బ్యాంకు రుణము. రైట్. అర్హతలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేదా డ్వాక్రా సభ్యురాలు కావాలి, కనీసం 3 సంవత్సరాల క్రియాశీల సభ్యత్వము, డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు నిబంధన 21 to 45 years. మెప్మా పూర్తి రూపం ఏంటి? ఇక ఎన్టీఆర్ వైద్య సేవ. యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమం 2007 నుండి చూస్తున్నాము. 2014లో కొన్ని మాడిఫికేషన్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ. ఓకేనా. పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్య పథకం ఇది. అమలు సంస్థ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్. ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్యము. ఓకేనా. క్యాష్లెస్ ట్రీట్మెంట్. 3,000కు పైగా వ్యాధులకు నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స. క్యాన్సర్, గుండె, కిడ్నీ వ్యాధులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారంట. ఓకేనా. నాణ్యమైన ఇన్పేషెంట్ సేవలు. రైట్. అర్హతలు ఏంటంటే వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉండాలి లబ్ధిదారులు, 12 ఎకరాల మాగాణి లేదా 35 ఎకరాల మెట్ట భూమి లోపు ఉండాలి. రైట్. అదనపు అంశాలు ఆరోగ్య ఆసరా కింద శస్త్రచికిత్స అనంతరం ఆర్థిక సాయము. మరి 2026-27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపు ఎంత అంటే 4,000 కోట్ల రూపాయలు. ఓకేనా. ఇక రాజ్యాంగంలో ఆర్టికల్ 47 సో దేశ ప్రజల ఆరోగ్యము, రాజ్యం యొక్క బాధ్యత ఇటువంటి చూస్తాం కదా. ప్రజల ఆరోగ్య పరిరక్షణ రాష్ట్ర బాధ్యత లేదా అంటే రాజ్య బాధ్యత. ఓకేనా. రైట్. ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా అయితేనేమో 2018లో ప్రారంభము. ఇక ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్స్ సో విద్యా ప్రోత్సాహక కార్యక్రమం అని చెప్పొచ్చు. ప్రారంభం 2025 జూన్. లక్ష్యం వచ్చేసి 10వ తరగతి మరియు ఇంటర్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించడము. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు వర్తింపు. ప్రయోజనాలు వచ్చేసి 20,000 రూపాయల వరకు బహుమతి, ప్రశంసాపత్రం, పథకం, ప్రత్యేకతలు. ఓకేనా. గుర్తుంచుకోండి. అన్ని సామాజిక వర్గాలకు వర్తింపు అంట. అండ్ అభ్యర్థులకు చెప్తున్నాను. సో స్కీమ్స్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్, అర్హతలు ఏంటి, కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఎక్కడైతే మీకు నెసరీగా ఉంటుందో తప్పనిసరి అక్కడ మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. మన యూట్యూబ్లో ఈ సిరీస్ ఏదైతే ఉంటుందో మీకు వీడియో నెంబర్ 1, వీడియో నెంబర్ 2 ఇలా అందిస్తాను. ఓకేనా. సో ఇది మనమంతా వీడియో నెంబర్ 1లో చూస్తున్నాం. ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కంటెంట్ మొత్తం కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇదే పీడిఎఫ్ రూపంలో, ఈ స్లైడ్స్ మీకు పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఇప్పుడే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఈ పీడిఎఫ్ మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ఈ పాయింట్స్ని ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రివిజన్ చేయండి. ఓకేనా. మళ్ళీ మనము సెకండ్ పార్ట్ ఏపీ స్కీమ్స్ రిలేటెడ్ సెకండ్ పార్ట్తో కలుద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.